అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ ను చూస్తున్నట్లయితే మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం వైశాఖ పౌర్ణమి తిథి మే 11 సాయంత్రం 6:55 ప్రారంభమైందండి. ఈ పౌర్ణమి తిథి మే 12 రాత్రి 7:22 ముగుస్తుంది. పౌర్ణమి గడియలు మే 11 సాయంత్రం ప్రారంభమైనందున మనము మే 11 రాత్రి వేళ మొత్తం పౌర్ణమి గడియలు ఉన్నందువలన మనము 11 మే సాయంత్రం వేళలో పౌర్ణమి పూజలు చేసుకోవడం మంచిదండి. ఎందుకంటే పౌర్ణమి 12వ తేదీన రాత్రి సమయంలో పౌర్ణమి గడియలు ముగుస్తున్నవి. లేదంటే 12 మే ఉదయం వేళలో కూడా పౌర్ణమి పూజ చేసుకోవచ్చండి. మన వీలును బట్టి ఎలా చేసుకున్నా పర్వాలేదు. వైశాఖ మాసంలోని పౌర్ణమి రోజును బుద్ధ పూర్ణిమగా కూడా జరుపుకుంటాము. ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ 2025 మే 12న వచ్చింది. ఈ శుభతిథి రోజున శుభ సమయాలలో దీపానికి సంబంధించిన ఒక సాధారణ పరిహారం చేసుకుంటే మనం కోరుకున్న ఫలితము పొందుతామండి. వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో 4 చోట్ల దీపాలు వెలిగించాలి. దీని ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని, అప్పుల నుంచి విముక్తి పొందుతామని మన నమ్మకం. పౌర్ణమి తిథి హిందూ మతంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రోజున చంద్రుడు పూర్ణ బింబంగా దర్శనమిస్తాడు. పౌర్ణమి రోజున చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. పౌర్ణమి తిథి విష్ణువు లక్ష్మీదేవి పూజకు కూడా శుభప్రదంగా ఉంటుందండి. ఈ రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని, పాపాల నుండి విముక్తి లభిస్తుందని మన నమ్మకం. వైశాఖ పౌర్ణమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. ఇలా ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల అన్ని రకాల ప్రతికూల శక్తులు తొలగిపోతాయని మన నమ్మకం. అలాగే తులసమ్మకు దీపం వెలిగించాలి. తులసమ్మకు దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. అప్పుల బాధలు తొలగిపోయి ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందండి. వైశాఖ పౌర్ణమి రోజున ఇంటి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇంటి పూజ గదిలో పూజ చేసే ప్రార్థనా స్థలంలో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు వస్తుందని, ఆర్థిక లాభం కలుగుతుందని మన నమ్మకం. అలాగే వంట గదిలో కూడా ఒక దీపం వెలిగించాలండి. వంట ఇల్లు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వంటగదిలో దీపం వెలిగించడం వల్ల ఆ అన్నపూర్ణాదేవి ప్రసన్నమవుతుందని, ఇంట్లో ఎప్పుడూ ఆహారం కొరత ఉండదని మన నమ్మకం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏటా వైశాఖ పౌర్ణమి రోజున బుద్ధ పూర్ణిమ జరుపుకుంటామండి. దీన్నే మహా వైశాఖి, వైశాఖ పూర్ణిమ లేదా బుద్ధ పూర్ణిమ అనే పేర్లతో పిలుస్తూ ఉంటాము. మానవ జాతి, జంతుజాలము, వృక్షజాతి, ఖనిజ సంపద ఈ 4 జాతులు భౌగోళిక జీవుల చతుర్భుజ అస్తిత్వాన్ని తెలియజేస్తాయి. అనాదిగా ఉన్న ఈ వ్యవస్థ కాలక్రమంలో మహా వైశాఖి, తదుపరి కాలంలో బుద్ధ పూర్ణిమగా పేరు గాంచింది. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి పనులు చేసినా అద్భుత విజయాలు సాధిస్తామని మన నమ్మకం. కపిలవస్తు రాజు శుద్ధోదనుడు మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు సిద్ధార్థుడిగా జన్మించాడు. మరో వైశాఖ పూర్ణిమ నాడు జ్ఞానోదయం పొందాడు సిద్ధార్థుడు, బుద్ధుడుగా మారాడు. వేరొక వైశాఖ పౌర్ణిమ నాడు నిర్యాణం చెందాడు. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు పెళ్లి ఆలస్యంగా జరుగుతున్నది అనేవాళ్లు కానీ, కరెక్ట్ గా మ్యాచ్ దొరకట్లేదు అనుకునే వాళ్ళు కానీ లలితా సహస్రనామ స్తోత్రం 9 సార్లు చదివితే చాలా మంచిదండి. లేదంటే 3 సార్లు కానీ కనీసం ఒక్కసారైనా చదివితే చాలా మంచిది. మాకు లలితా సహస్రనామాలు చదవడం రాదండి అనుకుంటే ఆడియో లలితా సహస్రనామ స్తోత్రం పెట్టుకుని ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ 9 సార్లు వినండి. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. సుగుణాలు కలిగిన భర్త అమ్మ ఆశీస్సులతో వస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. ఎంతటి గడ్డు పరిస్థితులలోనైనా ఇక ఈ సమస్య తీరదు అనుకున్న జటిలమైన సమస్యలు కూడా అమ్మ పరిష్కరిస్తుంది. చేయవలసిందల్లా అమ్మకు మనం సమయం కేటాయించడం, లలితమ్మకు మన బాధలు చెప్పడం, మనం అమ్మతో కనెక్ట్ అవ్వడం, అమ్మ మీద మనం నమ్మకం పెట్టడం. నమ్మకం అనేది భగవంతుని పట్ల చాలా ముఖ్యమండి. నమ్మిన వాళ్లకు నమ్మినంత అమ్మ పాదాలను పట్టుకొని, అమ్మా నీవు తప్ప నాకెవరున్నారు తల్లి, మా అమ్మకు కూడా నీవే అమ్మవు కదమ్మా, అమ్మలగన్న అమ్మవు కదమ్మా అని
భక్తి, విశ్వాసం, శ్రద్ధ, నమ్మకంతో అమ్మ పాదాలు పట్టుకొని అమ్మకు దండం పెట్టుకుంటే జరగని పనే లేదండి. అసాధ్యాలను కూడా సుసాధ్యాలుగా మార్చగలిగే ఏకైక శక్తి స్వరూపిణి ఆ లలితా పరమేశ్వరి. వివాహం కానివారు కాని, ఉద్యోగం లభించడం లేదు అని కాని, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కాని, సంతానం కలగలేదు అనేవారు కాని, పిల్లలు చెప్పిన మాట వినడం లేదు అనేవారు కాని, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదనుకునేవారు కాని, ఎలాంటి సమస్యకైనా సర్వరోగ నివారిణి. అమ్మ పాదాలు పట్టుకుంటే చాలు జరగదు అనేది లేదండి. అమ్మ మన న్యాయబద్ధమైన కోరికలను తీర్చే కల్పవల్లి. అమ్మకు అందరూ సమానమే. అమ్మ తన బిడ్డలను మంచివాడు, చెడ్డవాడు అనుకోదండి. అమ్మ చెడ్డవారిని కూడా మంచివారిలా మార్చుకుని తన దారికి తెచ్చుకునే అనురాగవల్లి ఆ లలితమ్మ. ఇలా చెప్పుకుంటే అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. అమ్మ గురించి చెప్పడానికి మన జీవితం సరిపోదు. ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చలేనిది. మదర్స్ డే సందర్భంగా జరుగుతున్న వైశాఖ పౌర్ణమి సందర్భంగా మన లలితమ్మకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. పౌర్ణమి రోజున అమ్మకు ఎలా పూజ చేయాలి, నాకు పూజా నియమాలు ఏమీ తెలియవండి అని కంగారు పడనవసరం లేదు. చక్కగా తలారా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి అమ్మకు సంబంధించిన పూజా సామాగ్రి శుభ్రం చేసుకుంటూ స్నానం చేసిన మొదలు ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ అమ్మ ధ్యానంలో ఉంటూ అమ్మ పూజ ప్రారంభించాలి. స్నానం చేస్తేనే అమ్మను స్మరించడమా అంటే అమ్మకు అలాంటివి ఏమీ లేవు. మనం ఎలా ఉన్నా అమ్మ తన ఒడిలో చేర్చుకుంటుంది. కానీ అమ్మను వైశాఖ పౌర్ణమి రోజు మన ఇంటికి ఒక అతిథిలా, ఒక పెద్ద ముత్తైదువులా ఆహ్వానించాము. అలాంటి ఉన్నత స్థానంలో ఉన్న అమ్మ ముందు శుభ్రంగా ఉండాలి. శుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ అమ్మ తిరుగాడుతూ ఉంటుంది. అమ్మ పటం శుభ్రంగా తుడుచుకొని దీపపు కుందులను శుభ్రంగా తుడిచి అమ్మకు గంధము, పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు సమర్పించి దీపం వెలిగించి ధూపం వేసి మనకు ఓపిక ఉన్నంత నైవేద్యాలు చేసుకుని గుడాన్న, ప్రీతమానస, బెల్లంతో చేసిన అన్నం, పరవన్నం చాలా ఇష్టం అమ్మకి. ఇంకా పెరుగన్నం, దద్దోజనం, చక్కెర పొంగలి, పులిహోర, గారెలు ఏది వీలైతే అది కనీసం ఒక్కటైనా అమ్మకు సమర్పించి లలిత అష్టోత్తరం చదువుకోవాలి. లేదంటే ఆడియో వింటూ అమ్మకు ఎర్రని పూలతో కాని, తెల్లని పూలతో కాని ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ లలిత అష్టోత్తర శతనామావళి చదువుతూ గాని పూజ చేసుకోవాలి. మాకు ఏమీ రావండి అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటే చాలండి. అమ్మ మన ముందు వచ్చి కూర్చుంటుంది. అమ్మా అని పిలిస్తే చాలు అమ్మ కరిగిపోతుంది. ఇక లలితా సహస్రనామాలు ఆడియో కాని చదవగలిగితే లలితా పారాయణ గాని చదువుకోవాలి. మనం పౌర్ణమి పూజ రాత్రి వేళలో చేస్తాము కాబట్టి చంద్రకిరణాలు పాలలో పడే విధంగా కొన్ని ఆవు పాలు ఒక గిన్నెలో తీసుకొని దానిలో ఇలాచి, బెల్లం ముక్క వేసి చంద్రకిరణాలు పడేలా పెట్టి వెన్నెల్లో లలితా పారాయణ చేస్తే చాలా మంచిదండి. పూజానంతరం నైవేద్యాలు అమ్మకు సమర్పించి ఆరుబయట వెన్నెల్లో పెట్టేలా పాలను అమ్మకు సమర్పించి ఆ పాలను మన ఇంటిల్లిపాది స్వీకరిస్తే మంచి ఆరోగ్యము, కుటుంబ సఖ్యత, కుటుంబ శాంతి, కుటుంబ సంతోషము, అష్టైశ్వర్యాలతో ఆ కుటుంబము అమ్మ ఆశీస్సులతో సంతోషంగా ఉంటుందండి. మా ఈ అపార్ట్మెంట్స్ అండి ఆరుబయట లలితా పారాయణ చేయడం కుదరదండి అనుకునే వాళ్ళు కనీసము పాలను చంద్రకిరణాలు పడే విధంగా పెట్టేసి మనము పూజా గదిలో కూడా లలితా పారాయణ చేసుకోవచ్చండి. ఇదండి మా ఇంట్లో లలితమ్మ వైశాఖ పౌర్ణమి రోజు పూజ. ఇంకా మా ఇంట్లో జున్ను కుక్కపిల్ల ఉందండి. మా జున్నులో నేను అమ్మనే చూసుకుంటాను. దానికి కూడా చక్కగా బొట్టు అలంకరించి నైవేద్యం పెడతాను. అది ఫీమేల్ డాగ్ అండి. అమ్మా అమ్మా అంటూ తలుస్తూ ఉంటే అమ్మ ఏదో రూపంలో మన ఇంట్లో తిరుగాడుతూ ఉంటుందని నా నమ్మకం అండి. ఇదండి పౌర్ణమి రోజు అమ్మతో నా అనుభవాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.